బొందా హోటల్ తిండి చెక్కింగ్ లంచాలకు షాకింగ్ ఇగో గిట్ల నడుస్తుంది. గరీబుల జాగలు కబ్జా చేసినా ప్లాట్లు కొట్టేసినా సర్కార్ భూములు అమరుకున్నా అస్సలు ఇడిచి పెడతలేరు. పార్టీలు లేవు, జెండాలు లేవు, నీ ఓరు లేడు, నా ఓరు లేడు, బాజాబ్తా వాపస్ గుంజుకునుడే, కట్టినై కూలగొట్టుడే. మాజీ మంత్రులు ఎమ్మెల్యేల కంచెలు సురువు చేస్తే కార్పొరేటర్లు సర్పంచ్ల దాకా అందరు నడుచుకుంటున్నారు. ప్రజావానికి ఏం తక్కువ 3000 కంప్లైంట్లు వస్తే ఒకదాని వెనుకొకటి జగబెడుతురాట. రూల్స్ తప్పి 100 కోట్లు కమాయించిన హెచ్ఎండి ఆఫీసర్ శివబాలకృష్ణ నుంచి మొన్న అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు, నన్మిట్ల తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్లు బొచ్చడి మందిని పట్టుకున్నారు. ఫస్ట్ కే జీతాలు ఇస్తున్న లంచానాపని ఉత్తమ ఆఫీసర్లు 5 నెలలనే 60 మందికి మీద ఏసీపీకి దొరికిరంటే ఎట్లున్నదో చూడండిగా. షుగర్ కు సూదేస్తాం, బీపీని బొంద పెడతాం, కిడ్నీల రాళ్లు కరిగిస్తాం, బొత్తలు 6 ప్యాకులు చేస్తాం, కీళ్ల నొప్పులు కథం చేస్తాం, నడుము నొప్పులు నయం చేస్తామని అడ్డమైన మందులు అమ్ముతున్న మెడికల్ షాపులకు తాళాలు పెడుతున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్ల సంగతి చూస్తున్నారు. 3 రోజుల మటను, పాసిపోయిన చికెను, డేట్ దాటిన సరుకులు, పురుగు పట్టిన పప్పు, బొద్దింకలు తిరిగే ఒంటారులున్న ఓటర్ల మీద పడి పబ్లిక్ పానాలు ఖరాబు చేస్తున్నందుకు కేసులు కడుతున్నారు. మత్తులేని మహానగరం తయారు చేస్తానికి డ్రగ్స్ దందాల మీద నజరేసి అమ్మేటోళ్లు కొనేటోళ్లు బొచ్చడి మందిని అరెస్ట్ చేసిర్రు. చిన్నోళ్లను పెద్దోళ్లను ఎవరు నిడిచి పెడతలేరు. మొన్న బెంగళూరు రేవు పార్టీకి మనోళ్ళు పోయిరని తెలిస్తే వాళ్ళ మీద కన్నేసిండ్రు మన పోలీసులు. పట్టుకున్న గంజాయికి లెక్కే లేదు. మొలకలు రాని ఇత్తనాలు, పురుగు జావని మందులు అమ్మేటోళ్లను దొరకబట్టి మళ్ళా బయటికి రాని కేసులు పెట్టే కథ నడుస్తుంది. ఖుద్దు ముఖ్యమంత్రి సారే ఆర్డర్ వేసి